నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్. ఈరోజు సిల్వర్లో, గోల్డ్‌లో ఈవినింగ్ నిన్నట్లాగానే మంచి వాలటిలిటీ వచ్చే అవకాశం ఉంది. మనకు 4:30, 6:30, 7:30 యూఎస్‌లో అనౌన్స్‌మెంట్స్ ఉన్నాయి. ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ మాత్రం 7:30కి ఉంది. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా వచ్చే అవకాశం 7:30కి ఉంది. అలాగే 6:30 విషయానికి వస్తే కూడా హెచ్పిఐ కాంపోజిట్ డేటా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అనౌన్స్మెంట్స్ టైంలో గోల్డ్, సిల్వర్లో బిగ్ మూమెంట్స్ మనం చూసే అవకాశం ఉంది. ఎస్టర్డే మనం అనుకున్నట్టు ఎప్పుడైతే ఫెడరల్ రిజర్వ్ పర్సన్ స్పీచ్ ఉందో ఆ టైంలో మంచి మూమెంట్ వచ్చే అవకాశం ఉందనుకున్నాం. మనం డే అంతా సైడ్ వేస్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉందని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టర్డే మనం సిల్వర్ విషయానికి వస్తే కంప్లీట్గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సైడ్ వేస్ వెరీ ఫ్లాట్ మూమెంట్. జనరల్గా సిల్వర్ 2000 పాయింట్స్, 2500 పాయింట్స్ మూమెంట్ ఇచ్చేది. జస్ట్ హార్డ్లీ 500 పాయింట్స్ మూమెంట్. ఆల్మోస్ట్ 8 o'clock వరకు సిల్వర్ మైక్రోలో మూమెంట్ చూసాం. నెక్స్ట్ ఎప్పుడైతే ఆ స్పీచ్ కంప్లీట్ అయిందో ఆ టైంలో మనకు బిగ్ మూవ్ మనకు 9 o'clock సిల్వర్ మైక్రోలో మనం చూసాం. దాదాపుగా 500 to 700 పాయింట్స్ విదిన్ అ స్పాన్ ఆఫ్ హార్డ్లీ 1 hour నిన్న మనం చూసాం. అక్కడి నుంచి పుల్ బ్యాక్ ఇచ్చింది. అగైన్ ఇప్పుడు మనం సైడ్ వేస్ విషయానికి చూస్తూ ఉన్నాం. సో సిల్వర్ మైక్రోలో కూడా కంటిన్యూస్గా మనకు సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఈరోజు కనపడుతుంది. లోవర్ లెవెల్ నుంచి మాత్రం ఎస్టర్డే బాటమ్ 88,200 లెవెల్ దగ్గర మాత్రం సపోర్ట్ తీసుకొని ఇప్పుడు 88,600 జోన్లో మనకు సిల్వర్ మైక్రో జూన్ ఫ్యూచర్ ట్రేడ్ అవుతుంది. మనం గుర్తుపెట్టుకోవాలి, జూన్ ఎండింగ్కి వస్తుంది కాబట్టి ఈ కాంట్రాక్ట్ ఇంకా కంప్లీట్ అవుతూ ఉంటుంది. ఎనీవన్ టేకింగ్ పొజిషన్ అండ్ హోల్డింగ్ విల్ బీ ఇన్ ట్రబుల్ బికాస్ డెలివరీకి అసైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 3-4 డేస్లో అసైన్ చేస్తే మాత్రం మనం డెలివరీ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఆగస్ట్ లేదంటే డిసెంబర్, నవంబర్ ఫ్యూచర్స్కి షిఫ్ట్ అవ్వడం బెటర్. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మాత్రం సిల్వర్ మైక్రో జూన్ ఫ్యూచర్స్ లెవెల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బాటమ్ లెవెల్ విషయానికి వస్తే 87,800 అండ్ 87,400 లెవెల్స్ దగ్గర గుడ్ సపోర్ట్ ఉంది. 87,400 I would consider very good support for today. That is almost around 1200 points from the current level. అంటే ఒక 1200 పాయింట్స్ కరెంట్ లెవెల్ నుంచి, అంటే 88,600 నుంచి కరెక్షన్ వస్తే మనకు 87,400 1200 పాయింట్స్ డౌన్ ఉన్నప్పుడు ఒక బయింగ్ ఆపర్చునిటీ మాత్రం ఇంట్రాడేలో మనం చూసే అవకాశం ఉంది. అలాగే హయ్యర్ లెవెల్స్కి వస్తే నిన్న మనం రెసిస్టెన్స్ అరౌండ్ 89,200 లెవెల్స్ దగ్గర మనం రెసిస్టెన్స్ చూసాం. సో ఈరోజు కూడా 89,200 అంటే కరెంట్ లెవెల్ నుంచి దాదాపుగా ఒక 600 పాయింట్స్ పైన ఒక మైనర్ రెసిస్టెన్స్ ఫామ్ చేసే అవకాశం ఉంది. ఒక సింపుల్ కరెక్షన్ అరౌండ్ 500 to 1000 పాయింట్స్ 89,200 లెవెల్స్ దగ్గర నుంచి మనం సిల్వర్ మైక్రోలో సెల్లింగ్ చూసే అవకాశం ఉంది. బట్ ఎనీ అనౌన్స్మెంట్ విచ్ కెన్ మేక్ సమ్ బిగ్ మూవ్ అండ్ టేక్ సిల్వర్ టువర్డ్స్ ట్రెండ్ లైన్, డౌన్ ట్రెండింగ్ లైన్, మనం ప్రీవియస్ సెషన్స్లో కూడా చెప్పడం జరిగింది. గోల్డ్, సిల్వర్ రెండు ఒక డౌన్వర్డ్ ట్రెండింగ్ ఛానల్ మనం చూస్తున్నాం. కాబట్టి హయ్యర్ లెవెల్స్లో మనకు రెసిస్టెన్స్ 90,750 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. బై ఎనీ ఛాన్స్ ఆ లెవెల్ వస్తే అంటే దాదాపుగా ఇక్కడి నుంచి 2000 పాయింట్స్ హయ్యర్, 2000 పాయింట్స్ పాజిటివ్ వెళ్ళింది అనుకోండి, ఈరోజు మనకు ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ సిల్వర్ మైక్రో జూన్ కాంట్రాక్ట్ లెవెల్లో మనకు దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు ఈరోజు ఫెడరల్ పర్సన్ది ఒక స్పీచ్ ఉంది. అలాగే కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ అనౌన్స్మెంట్స్ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి డెఫినెట్గా మనకు అక్కడి నుంచి ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ సెల్లింగ్ సైడ్ దొరికే అవకాశం ఉంది. గోల్డ్ విషయానికి వస్తే ఎస్టర్డే ఫ్లాట్ మూమెంట్ చూసాం. ఆల్మోస్ట్ డోజీ సార్ట్ క్యాండిల్ మనం చూస్తున్నాం. అంటే డైరెక్షన్లెస్ క్యాండిల్ ఇది. డోజీ క్యాండిల్ అంటే ఏంటంటే ఓపెన్ క్లోజ్ సేమ్ ఉంటుంది అండ్ హై లో ఫార్మేషన్ ఇచ్చింది. కాబట్టి ఎస్టర్డే క్యాండిల్ని మనం డోజీ క్యాండిల్ అంటాం. డోజీ క్యాండిల్ ఫార్మేషన్ వస్తే రీజన్ ఏంటంటే
ఏదో మేజర్ ఎక్స్‌పెక్టేషన్, మేజర్ అనౌన్స్‌మెంట్స్ వచ్చే టైంలో లేదంటే సెటిల్‌మెంట్ టైంలో ఇలాంటి క్యాండిల్స్ ఫార్మ్ చేసే అవకాశం ఉంది. ఈ హై క్రాస్ చేస్తే పాజిటివ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. లో క్రాస్ చేస్తే నెగెటివ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్నటి లెవెల్ గోల్డ్ మినీ జులై ఫ్యూచర్ లెవెల్ నిన్నటి లెవెల్ వచ్చేసి 71,280 టు 71,300 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ ద డే. 71,300 బ్రేక్ అవుతే నెక్స్ట్ మనకు దాదాపుగా 71,150 టు 71,000 లెవెల్స్లో సపోర్ట్ తీసుకునే అవకాశం కనపడుతుంది. సో నిన్నటి లో చాలా ఇంపార్టెంట్. అలాగే నిన్నటి హై 71,600 అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫర్ ద డే. ఈ హై క్రాస్ అయితే మనం ఇంకొంచెం పాజిటివ్ మూమెంట్ చూసి 71,700 నుంచి 72,000 లెవెల్స్ కూడా మనం గోల్డ్ మినీ జులై ఫ్యూచర్ కాంట్రాక్ట్ లెవెల్స్లో చూసే అవకాశం ఉంటుంది. సో ఎస్టర్డేస్ హై 71,600, ఎస్టర్డేస్ లో 71,250 టు 71,300 ఈరోజు చాలా క్రూషియల్గా ఫామ్ చేసే అవకాశం ఉంది. మనకు ఫ్రైడే నాడు హ్యూజ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన మేజర్ సెల్ ఆఫ్ అనేది మనకు కనపడట్లేదు. కాబట్టి ఒక సైడ్ వేస్ యాక్టివిటీ టిల్ ఈవినింగ్ మనం చూసే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనకు 4:30కి 6:30కి 7:30కి అనౌన్స్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటుందో అప్పుడు మనకు మేజర్గా గోల్డ్ సిల్వర్లో మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ హాఫ్ మేబీ అప్ టు 1 o'clock మనం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ చూసే అవకాశం ఉంది. స్కాల్పింగ్ సార్ట్ ఆఫ్ ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ట్రేడర్స్కి ఈరోజు సిల్వర్లో గోల్డ్లో దొరికే అవకాశం ఆఫ్టర్నూన్ వరకు వచ్చే అవకాశం ఉంది. అగైన్ ఆఫ్టర్నూన్ తర్వాత కొంత వాలటిలిటీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే యూరోప్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాక కొంత మూమెంట్ చూస్తాం. బట్ మేజర్ మూమెంట్ మాత్రం ఈవినింగ్ 6:30, 7:30, 8:30 టైంలో మేజర్ మూమెంట్ గోల్డ్లో సిల్వర్లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగిన సపోర్ట్స్ రెసిస్టెన్స్ తగిన స్ట్రాంగ్ లెవెల్స్ దగ్గరే మనం ట్రేడింగ్ ఆపర్చునిటీని ఐడెంటిఫై చేసి ట్రేడ్ చేయగలము. అలాగే స్ట్రిక్ట్ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎనీ మేజర్ అనౌన్స్మెంట్, ఎనీ చేంజెస్ ఆర్ ఎనీ మేజర్ వాలటిలిటీ కెన్ టేక్ ద gold and silver to huge correction for the day or huge high rise movement for the day. So take care of all the levels and accordingly consider taking a position as per your own analysis. This is the levels what I could find on the chart. So accordingly you can look at the levels and trade comfortably. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.